సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు జాయిన్ అయ్యారు ఫోన్ ద్వారా. ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సచిన్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులందరికీ కూడా నమస్కారం సార్. అక్షర్ సచిన్ గారు, ఎలా చూడాలంటారు ఈ డిజిటల్ బుక్ని? రేగిడి లక్ష్మణరావు గారు అయితే ఇది వైసీపీ కార్యకర్తల మీద దాడి చేస్తున్న వారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది, మిగతా సామాన్య ప్రజల లాంటి వాళ్ళందరికీ కూడా కోట్లు ఉన్నాయని చెప్తున్నారు ఆయన. సార్ అప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే రెడ్ బుక్ అంటే ప్రజలకు జరిగే వైసీపీ గవర్నమెంట్ లో ప్రజలకు జరిగే అన్యాయాలు అని అనుకుంటారు. అలాగే ఈ డిజిటల్ బుక్ అంటే తెలుగుదేశం గవర్నమెంట్ లో ప్రజలకు జరిగిన అన్యాయాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోరాడుతుందని అనుకుంటారు. అయితే సంతోషం ఏంటంటే మన సోదరు లక్ష్మణరావు గారు క్లారిఫై చేసినందుకు, అబ్బాయి ఇది ప్రజలకి వచ్చిన కష్టాల గురించి కాదు, ప్రజలకు వచ్చిన కష్టాలకైతే కోర్టులు ఉన్నాయి. మా పార్టీ కార్యకర్తల కోసం మా పార్టీ కార్యకర్తలు ఎదురు కార్యకర్తలు బూతులు తిట్టినా లేదా ఏదన్నా నానా హింస పెట్టినా లేదా అది చేసినా వాళ్ళని రక్షించడం కోసం మేము ఉన్నాము, మా కోర్టులు అవసరం లేదు, మేమే రక్షిస్తామని చెప్పడంతో ప్రజలు ఒక స్పష్టత వచ్చింది. అసలు నేను ఏం చెప్తారా అని ఆలోచిస్తున్నాను. నాకు ఒక క్లూ ఇచ్చారు రెండు పార్టీలు కలిపి. రెడ్ బుక్ అంటే తెలుగుదేశం కార్యకర్తలను కాపాడుకునేది, డిజిటల్ బుక్ అంటే వైసీపీ కార్యకర్తలను కాపాడుకునేది లేదా వైసీపీకి అండగా ఉండే వాళ్ళని కాపాడుకునేదే తప్పించి ప్రజలకు ఉపయోగపడే బుక్లు కాదు. పాయింట్ నెంబర్ 1 అండి. ఇంకో మాట ఏదో అన్నారు, ఏంటది మీరే అన్నారు, నేను సరిగ్గా వినలేదు. కానీ వైసీపీకి ఎగినెట్టుకున్న వాళ్ళు ఎవరికి బెయిల్ వచ్చినా కానీ మేనేజ్ చేసినట్టు, డబ్బులు ఇచ్చినట్టు లేదా మేనేజ్ చేసినట్టు అన్నట్టుగా మాట్లాడతారు ఇలా. అదే వాళ్ళు మిథున్ రెడ్డి గారికో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి బెయిల్లో ఉన్నారు. వాళ్ళు ఏదైతే నిజాయితీగా న్యాయం ఉంది కాబట్టి మిథున్ రెడ్డి గారి దగ్గర, ఆయన దగ్గర కేసు ఫైల్ చేసిన దగ్గర ఎటువంటి సాక్ష్యాలు బలంగా లేవు కాబట్టి అది ఒక దుష్ప్రచారంతో చేసిన కేసు ఫైల్ చేశారు కాబట్టి ఆయనకి త్వరగా బెయిల్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు నా బాడీలో అనేక జబ్బులు ఉన్నాయి, నా కళ్ళు సరిగ్గా కనబడతలేదు కాబట్టి అడుక్కుని బెయిల్ తెచ్చుకున్నారు, స్కిల్ డెవలప్మెంట్లో ఆయన దొరికిపోయారు అని చెప్పి మాట్లాడుతున్నారు రేగిడి లక్ష్మణరావు గారు. సార్ ఇప్పుడు నేను జనరల్ గా మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి ఎగ్నెస్టానో చంద్రబాబు నాయుడు గారికి అనుకోవాలో లేదా ఎగ్నెస్టానో కాదు. ఒక మిథున్ రెడ్డి గారి మీదనే ఏంటిది సాక్ష్యం లేకపోతే అసలు కోర్టు ఎందుకు యాక్సెప్ట్ చేసిందండి, ఇన్ని రోజులు జైల్లో ఎందుకు పెట్టిందండి? సాక్ష్యాలు ఉంటాయి కానీ బెయిల్ ఇచ్చినప్పుడు కానీ లేదా హీరింగ్ జరిగినప్పుడు కానీ ఆ సాక్ష్యాలు ప్రెజెంట్ చేసే విధానంలో తీర్పులు వస్తుంటాయండి. అంతకంటే కోర్టుల గురించి ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు. ఇవాళ కోర్టుల గురించి ప్రజలకు ఏ విధమైన అభిప్రాయాలు ఉన్నాయో, గతంలో కోర్టులు ఎలాగుండి ఇప్పుడు ఎలాగుండియో అందరికీ తెలుసున్నది. దాని గురించి మనం డీవియేట్ అవడం మంచిది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ వస్తే అడుక్కుతున్నట్టు మరి జగన్మోహన్ రెడ్డి ఎవరైనా బెయిల్ అడుక్కుంటేనే వస్తుంది. అడుక్కోకుండా కాళ్ళు ఎగరేసి కోడికత్తి జీవించానో లేదా ఇంకోటి ఏదేదో పచ్చదండా జీవించానో రాదండి. అడుక్కుంటేనే వస్తుంది. బాబు నేను నిర్దోషిని, నాకు నన్ను మన్నించి బయటకు పంపించంటేనే వస్తుంది. ఒక్కొక్కడు ఒక రకంగా అడుక్కుంటాడు. ఇక ఈ బుక్కులు చూద్దాం సార్, మన అసలు విషయంలో కొత్త రెడ్ బుక్ ఏది బ్లూ బుక్ డిజిటల్ బుక్ సార్. ఈ రెండు కూడా నేను చెప్పదు ఇందాక ఒక ఫస్ట్ కాదని చెప్పిన ఈ రెండు కూడా తమ కార్యకర్తల్ని తమ జెండాలు మోసి ఉన్న కాదు, తమకు అండగా బూతులు ఎదుటి పార్టీ వాళ్ళు బూతులు తిట్టే వాళ్ళని లేదా ఇరుచుకు పడిపోయే వాళ్ళని అటువంటి వాళ్ళని కాపాడేది తప్ప ప్రజల కోసం కాదు. రెండోది సపోజ్ ఈ బుక్స్ ఇవ్వాలంటే పేరు పెట్టారు కానీ 2004లో రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే 1990 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల కోట్లు తినేశారని రాజశేఖర రెడ్డి గారు ప్రచారం చేసి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే శంకరగిరి మంజలు పట్టించేస్తాను చంద్రబాబు నాయుడు గారిని అన్నారు. 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. 2014 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఏం యాక్షన్ తీసుకుంటారు? కోర్టు కేసులు కూడా విత్డ్రా చేసేసుకుంది. రాజశేఖర రెడ్డి గారి టైంలో బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగినాయి. బాలకృష్ణ గారి ఇంట్లో ఒక వాచ్మెన్ కూడా చనిపోయాడు. ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోలే. అలాగే చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది. బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు ఎందుకు జరిగినాయో వైఎస్ఆర్ గవర్నమెంట్ కి తెలియదు. వివేకానంద రెడ్డి గారిలో కాల్పులు ఎలా జరిగినాయో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కి తెలియదండి. సుగాలి ప్రీతి కేసు ఏమైంది, ఇప్పుడు మూడో గవర్నమెంట్ ఏమైందో ఇప్పటికీ తెలియదు. వివేకానంద గారి మర్డర్ కేసు ఏమైందో తెలియదు. కోడికత్తి కేసు జరిపింది ఎవరో, అసలు కారణాలు ఏంటో తెలియదు. అసలు గులకరా ఇసిరింది ఎవరో తెలియదు. వీళ్ళిద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడానికి చేస్తున్న నాటకాలు ఈ బుక్లు ఏమైనా ఉపయోగపడ్డాయా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బుక్ రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. అలాగే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద బుక్ రిలీజ్ చేశారు. ఏమైనా యాక్షన్ తీసుకున్నారు సార్? ఈ రోజు 10 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద తిరుగుతున్నారు. ఏమైనా ఈసారి రెడ్ బుక్లు డిజిటల్ బుక్లుని వైఎస్ఆర్ అక్రమాస్తులు అన్నారు, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు అన్నారు, చంద్రబాబు నాయుడు అక్రమాస్తులు అన్నారు. అదిగో చంద్రబాబు నాయుడు గారు బినామీ అని వారు టీడీపీ బోర్డు మెంబర్ రాజారెడ్డి పేరు గుర్తు రావడం లేదు. అతను
అదే డైరెక్షన్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నారు. సో లాలూచి రాజకీయాల్లో ఈ బుక్లు ఎవరైనా ఉపయోగపడుతున్న పైకి డ్రామాలు సార్ ఇవన్నీ. రెడ్ బుక్, డిజిటల్ బుక్ ఇలా ఇక్కడ కొట్టుకున్నట్టు కనిపిస్తారు, అంటే తిట్టుకున్నట్టు కనిపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళరు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళరు. మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళరు. టీవీల్లో ముందు మాత్రం అబ్బా తిట్టేసుకుంటుంటే నిజంగా కొట్టేసుకుంటున్నారా బాబు అంటారు, ఏదైతే సినిమాలో టైపులో. ఎవరిని మోసం చేయడానికి సార్ ఇవి? అదే ఆఫీసులు వైసీపీ గవర్నమెంట్ లో ఎవరైతే ఆఫీసులు కీలకమైన పదవుల్లో ఇప్పుడు అదే పదవుల్లో ఉన్నారు. ఇవాళ కొన్ని సామాజిక వర్గాలు లూపు లైన్ లో ఉన్నారు. మీరు కావాల్సిన పేర్లు చెప్తారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. సంవత్సరం నుంచి లూపు లైన్ లో, వైసీపీ గవర్నమెంట్ లూపు లైన్ ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు. ఇది తెలుగుదేశం గవర్నమెంట్ లూపు లైన్ ఉన్నారు. కారణం ఏంటంటే వీళ్ళకి అనుకూలమైన వాళ్ళు అదే మరి వైసీపీకి అనుకుంటుంది. వైసీపీలో ఉన్న మెయిన్ లైన్ లో ఉన్న వాళ్ళు ఇప్పటికీ మెయిన్ లైన్ లోనే ఉన్నారు. వీళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటారు లేదా సార్? సో ఏమంటారు మీరు? డిజిటల్ బుక్ వలన, ఈ డిజిటల్ బుక్ వలన, రెడ్ బుక్ వలన ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదంటారు మీరు కూడా, అంతే కదా? వాళ్ళే చెప్పారు, వాళ్ళ అధికార ప్రతినిధి అన్నారు. వాళ్ళే చెప్పారు ఇది ప్రజల కోసం కాదు, మా పార్టీ కార్యకర్తల కోసం లక్ష్మణ్ గారు క్లియర్ గా చెప్పారు. రైట్ రైట్. ఏమైనా కష్టాలంటే కోర్టులకు వెళ్ళాలని మేము పట్టించుకోమంటున్నారు అని చెప్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే పైకి చెప్పలేదంటే వాళ్ళు చెప్పింది అదే తెలుగుదేశం అని చెప్పి లోకేష్ గారు అని ఏంటి, వైసీపీ గవర్నమెంట్ లో ఏదైనా అల్లరి జరిగి ఏదైనా అన్యాయం జరిగితే మేము కాపాడుతాము అంటున్నారు. వాళ్ళకి స్పష్టంగా చెప్పలేదంటే రైట్. నేను చెప్పేది అలా కాదు సార్. ఇప్పుడు ఆయన డాక్టర్ సుధాకర్ గారు ఏ కారణంగా అయితేనే చనిపోయారు, దాని మీద విచారణ జరిగిందా? ఏదైనా న్యాయం జరుగుతుందా? ఇవాళ ఏంటది ఈ నారాయణ గారు ఆ మధ్యన ఏది ఎఫ్డిఆర్ బాండ్స్ ఏదో పీడిఆర్ బాండ్స్ ఏదో దాని మీద క్లారిఫికేషన్ ఏది ఇచ్చేసరికి అల్లర్లే ఏది నష్టం ఏం జరగలేదు అని. మరి ఏమైనా విచారణ జరిగింది, ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా? లేదు వైజాగ్ లో అప్పుడు గంట ఆయన ఏదో గంటా శ్రీనివాసరావు గారి మీద చిట్ అది చేశారు. తెలుగుదేశం గవర్నమెంట్ లో ఏమైనా బయట పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో బయట పెట్టలేదు, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లో బయట పెట్టలేదు. ఇప్పుడు అరవిందో ఉందండి డివిస్ లో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి డివిస్ నెంబర్ బంగాళాఖాతాలు కలిపేస్తాను పోలీసులు అన్నారు. ఏది దానవపేటకు వచ్చి అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత డివిస్ పెట్టాడు, మళ్ళీ ఇంకొక జిఎంఆర్ పోర్ట్ తీసి అరవిందో పెట్టాడు. మరి ఏమైంది? మరి డివిస్ ఉంటేనే పొల్యూషన్ వస్తున్నప్పుడు అరవిందో రాలేదా? అంటే వీళ్ళ అధికారంలో వచ్చినప్పుడు వీళ్ళు సంతృప్తి పరిస్తే ఒక రకమైన తీర్పు ఉంటుందా? ప్రతిపక్షంలో ఒకటే, అధికారంలో ఒకటేనా? ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరవిందో ఆఫ్ చేసి ఇచ్చారు. వచ్చిన 3 నెలలు, మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ పర్మిషన్ ఇచ్చేసారు. ఎందుకు ఆఫ్ చేశారు, ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు అల్లర్లు జరుగుతున్నాయి? రైట్. అక్షర్ సత్య గారు, మీ యొక్క ఉద్దేశం